హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ సర్కారు విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరానికి 12,000 రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూ భారతి నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కినట్లు ప్రకటించింది. భూ విస్తీర్ణ సాధారణంగా పట్టాదారులకు అందిస్తున్నారు. ఆర్ఎన్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ప్రభుత్వం సాయం అందించనుంది. సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని వచ్చిన 15 నుంచి 28వ తేదీలోపు అమల్లో తీసుకొచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మేధావులు, ఉద్యోగులు, రైతులు, పార్టీ నాయకులు అభిప్రాయాలు సేకరించి భూభారతి చట్టం తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏ చట్టం చేసినా కొన్ని నిబంధనలు ఉంటాయని, అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి భూభాష్టంగా ఉందన్నారు. ప్రజాపాలన సభలో రాష్ట్ర వ్యాప్తంగా 1.15 కోట్ల దరఖాస్తులు వస్తే అందులో ఇందిరమ్మ ఇండ్ల కోసం 80.60 లక్షల దరఖాస్తులు ఉన్నాయని మంత్రి పోగులేటి తెలిపారు. ఇందులో అర్హత గుర్తించి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ మినహా సుమారు 72 లక్షల దరఖాస్తులపై సర్వే చేపట్టామని, ఈ పథకానికి సంబంధించిన అర్హులకు ఈ నెల 26న గ్రామ సభలో నియమిస్తామని చెప్పారు. అదే రోజు రైతు భరోసా పాటు తెల్ల రేషన్ కార్డు ప్రక్రియ భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వివరించారు. ఈ పథకానికి అర్హత గుర్తింపు ఈ నెల 16 నుంచి కసరత్తులు చేపట్టినట్లు తెలిపారు. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.